ఇసుక ఉచితంగా ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉందండి. మాకు ₹1000 సంపాదించుకుంటున్నాము, పిల్లలు బాగా బతుకుతున్నాము, పిల్లల్ని కూడా చదివించుకుంటున్నాము ఈ డబ్బు ద్వారాగా. నేను అంతకుముందు అప్పులు చేసేవాళ్ళం, అప్పులు చేసి బయటకు ఊర్లకు వెళ్ళేవాళ్ళం, హైదరాబాద్ అటు ఇటు పోయి వ్యాపారాలు చేసుకునే వాళ్ళం. ఇక్కడ వ్యాపారాలు కాకుండా ఇంటికాడే ఉండి గడిపండా పిల్లలతో మేము సంతోషంగా ఉంటున్నాం. అంటే ఇప్పుడు వైసీపీ వెళ్తుందని డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇసుకనే ఫ్రీ అని చెప్పి అదేం లేదండి, ఉచితంగానే ఇస్తున్నారు, ఏదైనా ఉచితమే, ఏం లేదు. అప్పుడు గతంలో ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి? 5,000, 6,000, 5,000 అట్లా ఉంది. మళ్ళీ అదే కూడా మేము కూలీలు వచ్చి బతకడం లేదు, జేజీపీలే అన్ని. లారీలు, ట్రాక్టర్లు అవన్నీ జేజీపీల ద్వారా నడిచినాయి. ఇప్పుడు మాకు అందరు లేబరే నడుపుతున్నాం, కూలీలే అన్ని వర్గాల వాళ్ళు పని చేసుకుంటున్నాం ఇసుకలో. ఇప్పుడు ఉచితంగా ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉంది. కొన్ని పనులు కూడా సాగుతున్నాయి. ఎవరైనా పని పోయినా, లేబర్ కూలి పోయినా కూడా 50 చోట 700, 800, 1000 సంపాదించుకుంటున్నారు. పర్లేదు, 150 ఖర్చులు పెట్టుకున్నా ఎట్లా కూడా ఫ్యామిలీ గడుస్తుంది అంటే పర్లేదు, కొద్దిగా బాగా. పని ఉండయా? లేదండి, తక్కువ అండి. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి దొరికేది. అప్పుడు మన ఖర్చులు 100-150 రూపాయలు ఖర్చులు పోయినా ఇంట్లో తెచ్చి ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేది. ఇంట్లో కూడా అసలు కలగటానికి కష్టం ఉండేది బాగా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక పోయిన నెల నుంచి నెలలాగా కొద్దిగా పర్లా ఇసుక కొద్దిగా వస్తుంది అనుకుంటా అని ఒక గంట తిరిగి వచ్చినా కొద్దిగా పనులు సాగుతున్నాయి. అందరూ పనులు మామూలుగా ఇప్పుడు 700, 800, దూరం ఉందని 900కి అలాగా దూరం పట్టి దగ్గర పట్టి ఒక 100 ఇస్తున్నారు. 5,000, 6,000 దాకా 7,000 కూడా పోయింది. అది ఎవరైనా కొద్దిగా గోడ కట్టించుకోవాలన్నా కూడా కలిసేవాడు. ఏంటంటే ఇది 10,000 పెట్టి ఇసుకొని బేసులకి కట్టి ఇవన్నీ కట్టి 20,000, 30,000 యాడ్ చేసుకునే సోమతి లేకుండా ఆపుకునే వాళ్ళు. ఇప్పుడు అదే కూడా ఇప్పుడు పర్సెంట్ ఇప్పుడు కడితే ఈ నెలలో ఒక 8,000, 7,000, 6,000 అయిపోయింది. పర్లా బాగా